సో 2025లో రిజల్యూషన్స్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా ఎఫెక్టివ్గా ప్లానింగ్ వేసుకోవాలి అని కన్ఫ్యూజ్ అయితే ఉంటాము. సో దీని మీద నేను అప్రాక్సిమేట్గా మినిమం 5 to 6 వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని ఆల్రెడీ ఒక ఎపిసోడ్ 1 అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను. దాని కంటిన్యూవేషనే ఇది సెకండ్ ఎపిసోడ్ అండి. ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఎఫెక్టివ్ మార్నింగ్ రొటీన్ ఎలాగ ఉండాలి అని చెప్పి ఒక చిన్న యూట్యూబ్ షార్ట్ అయితే చేశాను. ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు చూడండి. సో దాని కంటిన్యూవేషన్లోనే ఇది సెకండ్ ఎపిసోడ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే డీక్లటర్ ఎవ్రీడే. మనకి అప్రాక్సిమేట్గా 30 డేస్ ఉన్నాయి కదా, ఈ మంత్ గ్యాప్ ఉంది. సో ఈ మంత్ గ్యాప్లో మన ఇంట్లో ఉన్నటువంటి ఓల్డ్ క్లటర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ పాత బట్టలు, పాత థింగ్స్ ఏవైతే ఉంటాయో, బుక్స్ కానీ ఫొటోస్ కానీ, మన మొబైల్లో కూడా చాలా ఫొటోస్ అక్యుములేట్ అయి ఉంటాయి. సో యాప్స్, మనం వాడినటువంటి యాప్స్, ఫొటోస్, వీడియోస్, మూవీస్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ క్లటర్ అంతా మొబైల్లో పెరిగిపోయి ఉంటుంది. మన ఇంట్లో కూడా ప్రతి ఒక్క రూమ్లో, కబోర్డ్స్లలో మొత్తం క్లటర్ పెరిగిపోతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ క్లటర్ ఈజ్ ఈక్వల్స్ టు మెంటల్ క్లటర్. సో మనకి మెంటల్ పీస్ దొరకాలంటే ఫిజికల్ క్లటర్ని క్లియర్ చేసేయండి. ఫ్రిడ్జెస్, కబోర్డ్స్, కిచెన్ కబోర్డ్స్లో బోలెడంత క్లటర్ పెరిగిపోయి ఉంటుంది. సో ఈ 1 మంత్ ఎన్ని డేస్ అయితే ఉన్నాయో అన్ని డేస్ని ఎవ్రీడే ఒక్కరోజు ఒక టైం కేటాయించుకొని ఆ రోజు టోటల్గా డీక్లటర్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి మీరు 1/2 అవర్ స్పేర్ చేయగలిగితే 1/2 అవర్ స్పేర్ చేయండి. 1 అవర్ స్పేర్ చేయగలిగితే 1 అవర్ స్పేర్ చేయండి. బట్ మేక్ ఇట్ హ్యాబిట్ టు డీక్లటర్ ఎవ్రీ డే. సో న్యూ ఇయర్ వచ్చే లోపల మనకి మెంటల్ పీస్ అండ్ ఒక రిఫ్రెష్మెంట్, కొత్తగా స్టార్ట్ చేస్తున్నామన్న యాంగ్జైటీ, ఎంతూజియాజం ఉంటుంది. సో స్టే ట్యూన్ టు మన హ్యాపీ లైఫ్.